ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5-6 వచనాలు మనం గమనించినట్లయితే, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున, సెటిల్ అయిపోయారంట. ఎందులోనూ దేవుని యొక్క సాక్ష్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, పౌలు గారు కొరింథీ సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నాడంట. ఎందుకని? క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. హల్లెలూయా, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడింది. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మంచి ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోయాడండి, కానీ దేవుని సాక్ష్యం లేదు. ఒకవేళ సాక్ష్యం ఉన్నా సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం మనం. గతంలో ఇలాగండి, కానీ ఇప్పుడు అలా లేదు. సాక్ష్యం దెబ్బతిన్నది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులైతిరి. ఇక్కడ నేను ఎప్పుడు ఒక పాట పాడుతుండేటువంటి వాడిని. మనులున్నా మాన్యాలున్నా మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా ఒట్టి సున్నా. కాబట్టి యేసయ్య ఉంటే ఏమి లేకున్నా కూడా సర్వం కలిగినట్లే. అదే చెప్తున్నాడు ఈయన. ఏమంటున్నాడు? యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడ్డాది. సాక్ష్యము అంటే యేసయ్య మీలో ఉన్నాడు, యేసయ్యని గురించినటువంటి సాక్ష్యం మీలో ఉన్నది కాబట్టి ఐశ్వర్యవంతులైపోరు, గొప్పలు అయిపోరు అంటున్నాడు. ఇదే సత్యం నేను అందరికీ తెలియజేస్తాను ప్రియులారా. మీకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఏది ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి యేసయ్య సాక్ష్యాన్ని మీలో స్థిరపరచుకోండి. యేసయ్యని గురించినటువంటి ఆలోచన, ధ్యానము స్థిరపరచుకోండి. అంతే. ఐశ్వర్యవంతులు అయిపోతారంట, గొప్పవాళ్ళు అయిపోతున్నారంట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రియులు గమనించినట్లయితే 5-8 వచనాల వరకు మనం గమనించినట్లయితే కొరింథీయులకు అనుగ్రహించబడినటువంటి వరాలను గురించి పేర్కొని ఉన్నప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, ఈ కృపను గురించి స్పష్టం చేశాడు ఆయన. వారు ఆత్మవరమును పొందటం, వారు సువార్త సాక్ష్యమును స్వీకరించారని చెప్పి నిర్ధారిస్తుందంట. హల్లెలూయా, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పాస్ అయ్యాడని అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తికి పాఠాలు బాగా అర్థమయ్యాయని చెప్పి కదా. వారు ఐశ్వర్యవంతులైరని చెప్పి పౌలు ప్రకటించినప్పుడు వారి విశ్వాసానికి సాక్ష్యంగా ఉన్న వరాలను మాత్రమే కాకుండా సంఘంలో దుర్వినియోగానికి గురవుతున్నటువంటి లేక నకిలీ వరాల గురించి కూడా చెప్తున్నాడు. తరువాత వీటిలో సంఘం అతిశయించడానికి కారణమైనటువంటి పారవశ్యంతో కూడినటువంటి పలుకులు, అంటే అన్య భాషలతో మాట్లాడుట అనేటువంటి వరం కూడా కలిపాడు. అన్య భాషలతో మాట్లాడతాం అనేటువంటి వరాన్ని కూడా ఇక్కడ కలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మత సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి కూడా కొరింథీ సంఘం చాలా గర్వించింది. ఈ సమస్యలన్నిటికీ అతీతంగా వారు సువార్త సాక్ష్యాన్ని యథార్థంగా అంగీకరించడం వారు పొందిన ఆత్మవరాల ద్వారా స్థిరపరచబడినది. గమనించాలి, వరాలు గొప్పవా ఫలాలు గొప్పవా అంటే, ఈరోజున చాలామంది వరాలు కలిగి ఉంటారు. వరాలు కలిగి ఉన్నటువంటి దాన్ని ఎట్లా చూడవచ్చు అంటే, ఒక చెట్టుకున్నటువంటి ఆకులు, చాలా ఆకులు ఉండొచ్చు, పచ్చగా ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు కూడా చూసి సంతోషించాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన చాలా ఆకులు అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉందని చెప్పి వెళ్ళేసరికి ఆకులు తప్ప ఒక్క ఫలం కూడా లేదంట. సంతోషించాడా? సంతోషించలేదు. ఆయన వెంటనే శపించేశాడు, ఎండిపోయింది. సో ఇక్కడ గమనించవలసింది మనం ఏంటంటే, ఫలం ఆత్మఫలం ఏమనగా అని ఉంటుంది. ఆత్మఫలం అంటే ఏంటంటే ప్రేమ, సమాధానం. ఇవి మనకు తెలుసు. అంటే ఇవి వేరు కాదు. మళ్ళీని ఒక ఫలంలో వచ్చినటువంటి లోపల ఉండేటువంటి తొన లాంటివి అన్నమాట. సో ఒక చెట్టుకి ఎప్పుడు విలువ? మనం వెరువేసి, మందేసి, పెంచి పెద్ద చేస్తూ ఉంటుంటాం. చిన్నప్పుడు దాకేస్తూ సంతోషిస్తాం, కొమ్మేస్తూ సంతోషిస్తూ ఉంటుంటాం, ఎదుగుతుంటే సంతోషిస్తాం. కానీ ఎంత ఎదిగినా కూడా ఏ విధమైనటువంటి ఫలం లేదనుకోండి, ఫలితం లేదనుకోండి, దానివల్ల ఉపయోగం లేదనుకోండి, సంతోషిస్తామా? మనం ఎప్పటికీ సంతోషించం కదా. అలాగే దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఎటువంటి వరాలు కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడు,
మోగడి కంచు వంటి వాడని చెప్పి, గనగన మోగడి కంచు, మామూలు కంచు కాదు. మీరేమి చేసినను ప్రేమతో చేయడని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. సమాధానాన్ని వెతికి వెంటాడి కొనియాడమంటాడు. ఈ కొరింథీ సంఘం అంట సాక్ష్యంలో స్థిరపరచబడ్డదంట. హల్లెలూయా. దేవుడు వాళ్ళకి చూపిన కృపను బట్టి పౌలు గారు విపరీతంగా సంతోషిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని రాత్రి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఆ సత్యం తెలిసినటువంటి రోజున మన యొక్క ఆలోచన కానీ మన యొక్క విధానం కానీ మామూలుగా ఉండదన్నమాట. ఎందుకనంటే పౌలు గారు అంట ఎవరికో దేవుడు కృప చూపించాడు, ఎవరికో దేవుడు అద్భుతం చేశాడు, ఆ సంఘంలో ఉన్న వారికి కార్యాలు చేశాడని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తుతులు దేవుడికి స్తుతిస్తున్నాడంట. మానకుండా చదువుదాం మాట మర్చిపోకుండాను. 4వ వచనం, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ విషయమై దేవుడు మీకు చేసిన అద్భుతాన్ని బట్టి, దేవుడు మీకు చూపిన కృపను బట్టి మీ విషయమై ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తున్నాడంట. ఎందుకని? ఈయనకేదో మేలు పొందుకున్నాడని కాదు, వాళ్ళ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. మైటీ మార్కల్స్. ఇది వండర్ అన్నమాట. ఇటువంటి మనసు కలిగినటువంటి వారిని చాలా తక్కువగా మనం చూస్తాం. పౌలు గారికి దేవుడు అటువంటి మనసునిచ్చాడు. ఎవరికో అద్భుతం జరిగితే ఈయన పండుగ చేసుకుంటున్నాడు, ఎవరికో కార్యం జరిగితే ఈయన పండుగ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడిని విపరీతంగా స్తుతిస్తున్నాడు, దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడంట. అలాగే ఇంకా ఏమంటున్నాడు ఆయన? క్రీస్తుని గురించిన సాక్ష్యం మీరు స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులయ్యిరి. హల్లెలూయా. రిచ్, ఐశ్వర్యవంతులు అంటే ఆ యొక్క దేవుని యొక్క కృపా వరములను మీరు స్వీకరించారు కాబట్టి ఈ రోజున దేవుని సాక్ష్యం మీరు నిలబడి ఉన్నది. దేవుని ఆత్మచేత మీరు నడిపించబడుతున్నారు కాబట్టి, దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి. అందుకనే భక్తుడు అంటాడు, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంట. వర్ధిల్లాలి మంచిదే, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి వర్ధిల్లటం? ఇది ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లక ఆత్మలో వర్ధిల్లటం అనేటువంటిది అసంభవమైన విషయం అనమాట. చూడండి, మన జీవితంలో అప్పులు, సమస్యలు, రోగాలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం, కృంగుదలు ఇవన్నీ వచ్చి మీద పడుతుంటే హృదయం నలిగిపోయి దేవుని విపరీతంగా స్తుతిస్తాం, దేవుని ఎంతగానో మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. అవి అన్నీ సమకూర్పు వచ్చేసేసాయి. ఏ సమస్య లేదు, ఒక రూపాయి అప్పు లేదు, ఒక నింద లేదు, ఒక అవమానం లేదు. మన గురించి ఎవరు కూడా చెడుగా మాట్లాడరు, మనల్ని ఎవరు పట్టించుకోరు. కానీ భక్తి చేయాలంటే, కానీ మన ఆలోచనలు ఉంటుంది ఈ సమస్యలన్నీ తీరిపోతే దేవుని సందులోని గడిపేస్తాను. ఇంపాసిబుల్. ఎన్ని సమస్యలుంటే అంత దేవునికి దగ్గరగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఎన్ని సమస్యల్లో దేవునికి నమ్మకంగా ఉంటావో దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడు. సమస్యలో ఉండటం దేవుని చిత్తమా? సమస్యలో ఉండటం దేవుని చిత్తం కాదు, సమస్యలను జయించడం దేవుని చిత్తం. వస్తాయి సమస్యలు, వింటున్నారా? సమస్యలు వస్తాయి, రావని కాదు, కానీ సమస్యలను జయించడం దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే సమస్యలను జయించాలా. శద్రకు మేషకు అబేద్నెగో వారికి సమస్య వచ్చింది, కానీ నమ్మకంగా ఉన్నారు, నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్ళారు. అగ్నికి దగ్గర అయితేనే కొద్ది వారి నమ్మకం పెరుగుతూనే వచ్చింది. సమస్య పెరిగి కొద్ది విశ్వాసం పెరిగింది. సమస్య పెరిగి కొద్ది దేవుని ఇంకా మహిమపరచడం పెరిగింది. ఇక్కడే పొరపాటు చేస్తాం మనం. సమస్య పెరిగి కొద్ది ఏమవుతుందంటే దేవుడు చిన్నడు అయిపోతాడు, దేవుని మహిమ తక్కువైపోతుంటుంది. నా సమస్య, నా బాధ, నా శ్రమ, నా ఇబ్బంది దేవుడు కనుమరుగు చేస్తారు అక్కడితో. అప్పుడు సమస్య మిమ్మల్ని మింగేస్తుంది. అలా కాకుండా ఏ సమస్య నీ దగ్గరికి వస్తున్నా, ఎంత దరి చేరుతున్నా సరే, యేసయ్య గొప్పోడు, యేసయ్య శక్తిమంతుడు, యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదు, యేసయ్య ఈ సమస్య నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పి ఎప్పుడైతే సమస్యను తక్కువ చేసి యేసయ్యని మహింపరుస్తారో సమస్య చిన్నదైపోద్ది. హల్లెలూయా. యేసయ్య వచ్చి అక్కడ నించుంటే యేసయ్య ఎదురుకుంటే ఏ సమస్య నిలబడగలుగుతుంది? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ సింహం మనకు విరోధంగా నిలబడగలుగుతుంది? ఏ అగ్ని మనకు విరోధంగా నిలబడగలుగుతుంది? ఏ జైలు గోడలు, ఏ జైలు శరసాలు మనకు విరోధంగా నిలబడగలిగితే అన్నీ కూడా స్మాష్ పటాపంచలు అవ్వాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
షద్రక మేషక అబేద్నెగోను వారు విశ్వాసంలో బలంగా ఉండటం ద్వారా అగ్ని జ్వాలలకి భయమైందంట. దేవుడు పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అగ్ని కూడా వర్ధిల్లట్లేదు. అక్కడ అగ్ని కూడా భయపడుతూ ఉంది, అగ్ని కూడా అణిగారిపోతూ ఉంది, అగ్ని కూడా దాక్కుంటూ ఉన్నదంట. ఎందుకని? దేవుడు పక్షాన ఉన్నాడు కాబట్టి. దేవుడు 91 కీర్తన 15 చెప్తున్నాడు, శ్రమలో నేను వారికి తోడై ఉన్నాను. ఉంటాడు తోడుగాను. దేవుడు నీకు పక్షంగా ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఎదురుగా ఏ సమస్య నిలబడుతుంది, ఎటువంటి గొల్లియాతు నిలబడగలుగుతాడు, ఎటువంటి ఎరుకు గోడలు నిలబడగలుగుతాయి, ఎటువంటి సింహాలు నిలబడగలుగుతాయి, ఎటువంటి అగ్ని నిలబడగలుగుతుంది, ఏది నిలబడలేదు. ఏమవుతుంది అంటండి? కూల్చివేయబడతాయి, కూలిపోతాయి వాటి అంతటవే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం తెలుసుకోవాలి మీరంతా కూడా. ఈ సత్యం తెలియకపోవటం వల్లనే ఈ రోజున అనేక మంది నా సమస్య, నా బాధ, నా రోగము, నా అప్పు, నా బంధకాలు, నా కోసం ప్రార్థన చేయండి, నా సమస్య కోసం ప్రార్థన చేయండి, నా ఇబ్బంది కోసం ప్రార్థన చేయండి. ఎందుకనంటే మీరు మీ సమస్యను పెద్దదిగా చూస్తున్నారు, మీరు మీ సమస్యను ఫోకస్ చేస్తూ ఉన్నారు, మీ దృష్టి, మీ యొక్క ఆలోచన అంతా మీ సమస్య మీద ఉంది. కాబట్టి నేను చాలాసార్లు చెప్తూ ఉంటుంటాను మీకు అందరికీ కూడా. చూడండి, ఇదేంటిది? రిమోట్ ఎంత ఉంది, చిన్నది. సో మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే రిమోట్ని మీ కంటి దగ్గరికి పెట్టాను అనుకోండి, నేను కనిపిస్తున్నానా? చూసారా? చూడండి, మీ దగ్గరికి వచ్చి కొద్ది ఏమైపోయింది, రిమోట్ మొత్తం. అర్థమైందా? నేను కనపడను, మీకు ఏది కనపడదు, అదొక్కటే మొత్తం ప్లేస్ అంతా ఆక్రమించేసింది, స్థానాన్ని అంతా కూడా ఆక్రమించేసింది. ఎందుకని అంటే నీ ఫోకస్ ఏమవుతుంది, దీని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగా నాది నాది నా సమస్య, నా సమస్య, నా బంధకం, నా అప్పులు, నా అప్పులు, నా సమస్య అనేసరికి అంతే ఫోకస్ అంతా కూడా దానికి దగ్గర అయిపోతుంది అనమాట. ఇలా నా సమస్య, నా సమస్యలు ఆ దగ్గర అయిపోయేసరికి ఏమవుతుంది, నువ్వు సమస్యగా దగ్గర వెళ్ళి కొలిది అది నీ కంటికి ఏది కనపడకుండా చేస్తుంది అనమాట. నీ సమస్య నిన్ను మృంగేస్తుంది, నీ సమస్య నిన్ను ఆవరించేస్తుంది, నీ సమస్య నిన్ను కమ్ముకుంటుంది అనమాట. ఇంకప్పుడు ఏది కనిపించదు, దేవుడు కనిపించడు, మనుషులు కనిపించరు, భార్య కనిపించదు, పిల్లలు కనిపించరు, లోకం కనిపించదు, ఏది కనిపించదు. ఆ సమస్య కనిపించేసరికి ఆ సమస్యని జయించలేక ఆ సమస్యలో ఇప్పుడు చేప గడుపులో ఉన్నటువంటి యోనా గారిలాగా ఇంకేం కనిపించదు. ఏం కనిపిస్తుంది? అలాగ అయిపోతుంది అన్నమాట. మరి ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఏం చేయాలంటారు? మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా చిన్న పిల్లలండి, టీనేజ్ బాయ్స్, షద్రక మేషక అబేద్నెగోను ఏం చేశారు? ఆఫ్టర్ ఆల్ ఈ అగ్నిగుండం ఎంత? రాజుగారు 7 అంతలు పెంచండి రా, ఎంత అంటున్నారు? ఈ అగ్నిగుండం పెంచండి 7 అంతలు, 7 అంతలు కాదు 70 అంతలు పెంచుకో. అప్పుడు దాకా రాజుగారు గౌరవం ఇచ్చారు. కానీ అప్పుడు ఏమన్నారు, నెబుకద్నెజరు చూసారా, 17, 18 సంవత్సరాలు, 16 సంవత్సరాల పిల్లలు నెబుకద్నెజరు రాజుని. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఇక విశ్వాసం? హల్లెలూయా. వీళ్ళు గమనించాలి, దేవుని గొప్పతనాన్ని వివరించేటప్పుడు, చాటించేటప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో ఆ లెవెల్కి నీ విశ్వాసం వెళ్ళిపోతుంటుంది అనమాట. దేవుని స్థాయికి నీ విశ్వాసం వెళ్ళిపోయినప్పుడు దేవుని లాగా ప్రవర్తించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు వెళ్తున్న బోటులో ఆయన ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. కానీ శిష్యుల రియాక్షన్ చూసినట్లయితే గందరగోళం, అన్నీ పడేస్తున్నారు, మొత్తం అందరు కలిసి పనిచేస్తున్నారు, ఫలితం శూన్యం. అదే బోటులో యేసయ్య ఉన్నాడు, ఆందోళన లేదు, హాయిగా పడుకున్నాడు. చూడండి, సమస్య ఒకటే, అక్కడ అందరూ ఒకలాగా రెస్పాండ్ అవుతుండే, యేసయ్య ఒకలాగా రెస్పాండ్ అవుతున్నాడు. అందరూ ఆందోళన చెందుతుండే, ఆయన హాయిగా పడుకున్నాడు. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అందరికీ అప్పుల సమస్యలు ఉంటాయి, అందరికీ గందరగోళం ఉంటుంది, అందరికీ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే, యేసుప్రభు శిష్యులే.
యేసుప్రభు తోటే ఉన్నారు, యేసుప్రభుని కలిగే ఉన్నారు ఆ బోట్లో. కానీ గందరగోళం, భయము, ఆందోళన. ఎక్కడ మునిగిపోద్దా బోటు మునిగిపోతే మరి వేసే పని ఏంటి? వేసే పరిస్థితి ఏంటి? ఏసై ఉన్న బోటు మునిగిపోతే మరి వేసే ఏంటి? చనిపోతారా? అలా ఆలోచన చూడండి. ఎక్కడ మునిగిపోతుందో ఈ బోటు, ఎక్కడ ఈ తుఫాను ముంచేస్తుందో ఇట్లాగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ బోటు మునగకుండా ఉండటానికి, దాన్ని తేలిక చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఫోకస్ అంతా బోటు మీద ఉంది, భయం అంతా తుఫాను మీద ఉంది. కానీ ఒక్కరికి కూడా ఆలోచన దేవుని మీదకి రాలేదు, దేవుని వైపు రాలేదు. ఆ 11 మంది కూడా గందరగోళంలోనే ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అంత గందరగోళం వచ్చినా కానీ బోటు మునగట్లేదు. పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది, కానీ ఆ భయం రావట్లేదు. చివరికి ఎలాగైతే యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి చూసారా, అన్ని ప్రయత్నాలు చేశాక ఆఖరి ప్రయత్నం మనవాడు దేవుడు అంటే. వింటున్నారా? అన్ని ప్రయత్నాలు చేశాక ఆఖరి ప్రయత్నం దేవుడు అంటే చాలామందికి. ఆఖరిగా వస్తారు దేవుడి దగ్గరికి, ఆఖరి ప్రయత్నంగా చేస్తారు దేవుడికి. అన్ని ప్రయత్నాలు అయిపోయాక ఆఖరిగా ప్రార్థన. అన్నీ జరిగిపోయి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడ్డదంట ఆవిడ. అంత అయిపోయింది, 12 సంవత్సరాలు ఆఖరి ప్రయత్నంగా వచ్చింది యేసయ్య దగ్గరికి. చూడండి, అందరూ శిష్యులందరూ రెస్పాండ్ అయిన విధానం చూడండి, దేవుడు రెస్పాండ్ అయిన విధానం చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, తుఫాను, పెద్ద తుఫాను వచ్చేస్తుంది అని చెప్పి శిష్యులు చూస్తున్నారు. కాబట్టి తుఫాను పెద్దది కాబట్టి నేను ఎలాగైనా సరే దాన్ని బయటపడాలని చెప్పి ఏం చేస్తున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది పడేసి, అది పడేసి, అది పడేసి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు గమనించాలి. తుఫాను పెద్దదని చూడలేదు ఆయన, తుఫాను వైపు చూడలేదు, సమస్య వైపు చూసలేదు, ఇక్కడున్న పరిస్థితిని చూడలేదు, ఏమీ లేదనమాట. ఒకటే అంటున్నాడు ఆయన, నెమ్మళించు అన్నాడు ఆయన. చూసారా, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా దేవుడు ఏం చేశాడు, నిద్రలో లేచి మోకరించి ప్రార్థన చేయలేదు, స్తుతులు చెప్పలేదు, థ్యాంక్ యూ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, కానీ నెమ్మళించు అన్నాడు అంతే. ఎలాగ ముందు గాలిని గద్దించాడంట ఆయన. గమనించాలి, గద్దించాడు దేవుడు, గద్దించాడు అంటాడు గాలిని. అంటే నాకు ఎట్టాగా అనిపించదండి ఈ సిచ్యువేషను. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఒకసారి వీధిలోను కుక్కలు వస్తుంటుంటాయి. కుక్కలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, మా పిల్లలు కానీ ఎవరైనా పరుగు అనమాట, లేకపోతే దాక్కుంటారు వెనక్కి వచ్చేసేసి. కానీ నేను ఏం చేస్తాను, ఛీ అన్నట్టు ఏమవుతుంది, పరిగెట్టుకుపోతుంది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే, వీళ్ళందరూ కూడా అయ్యో బాబు తుఫాన్ అని చెప్పి భయపడిపోతుంటే ఆ బోటుని తేలిక చేసేస్తున్నారు, ఇవన్నీ పడేస్తున్నారు, ఏదేదో చేసేస్తున్నారు. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అన్నీ చేసేసారు. ఆయన ఏమన్నాడే, చీ అవతలకు పో, కుక్కనే చీ అన్నట్టుగా తుఫాన్ని చీ అన్నాడు ఆయన. తుఫాను గద్దించాడే, నోరు మూసుకూర్చో, అంతే అయిపోయింది. సో సమస్య ఎవరికి భయపడుతుందంటే, వినాలి. మా నాన్నగారు కూడా చిన్నప్పుడు చెప్పారు, రే కుక్కలు నీ మీదకి వస్తున్నట్లయితే పరిగెట్టకో, పొరపాటును కూడా పరిగెట్టకో, పరిగెట్టవా నీ అంటబడి నేను కరుస్తుంది. అదేంటి మరి, తరుంది పరిగెట్టకపోతే ఏం చేయాలి, నిలబడు ధైర్యంగాను, ఛీ అని చెప్పి గట్టిగాను అంటే. కానీ అది మరుగుతున్నప్పుడు, కరస్తాకు వస్తున్నప్పుడు చాలా భయం వేసేది, కానీ పరిగి తీసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మా నాన్నగారు చెప్పినటువంటి సూత్రం ఫాలో అవటం ప్రారంభించాను, అది మరుగుతూ ఏమని వస్తున్నప్పుడు నేను ధైర్యంగా నిలబడి ఛీ అన్నప్పుడు నిజంగా తోక ముడిచి నిలిపోయింది. ఓ, మా తండ్రి గారికి మంచి సూత్రమే తెలిసింది, ఒరిజినల్ ఇది, కరెక్ట్ ఇది అని చెప్పి అక్కడ నుంచి నేను, వింటున్నారా, ఆ యొక్క సూత్రం ఫాలో అవటం. ఏ సమస్య వచ్చినా, ఏ కుక్క వచ్చినా కూడా అక్కడ నుంచి గద్దించడం మొదలుపెట్టాను. మరలా నా జీవితంలో ఏ కుక్క ఏది కూడా ఎదురుపడటం కానీ దాడి చేయటం కానీ జరగలేదు. హల్లెలూయా. యేసయ్య అదే చెప్తున్నాడు, కొండను చూసి గద్దించు, పొమ్మని చెప్పు, సముద్రం పడమని చెప్పు, ఆజ్ఞాపించు. హల్లెలూయా. తిడుతున్నాడు చూసారా యేసుప్రభు శిష్యుల్ని, విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల ఎంతకాలం మీతో ఉంటాను నేను, తుఫాన్ నేను ఆపాలి, అది చేయాలి, ఇది చేయాలి, మీకు అధికారం ఇచ్చాను కదా, ఎందుకని ఉపయోగించుకోవట్లేదు అధికారాన్ని పక్కన పెట్టి
భయపడతారు ఎందుకని? నాన్న వెళ్ళేటప్పుడు ఈ కర్ర పట్టుకుని వెళ్ళు అని మా నాన్నగారు మా కర్ర ఇచ్చేవాడు చేతితో. ఆ కర్ర పట్టుకుని వెళ్ళి నేనేం చేయాలి, కుక్క వస్తానే రా అని చెప్పి దాన్ని ఒక్క దెబ్బేస్తే కుర్రముర్రు అంటూ పోతుంది. నేనేమో కర్ర ఇంట్లో పెట్టి వీధిలోకి వెళ్ళినప్పుడు కుక్క వచ్చి మీద పడుతుంటే గబగబా మా నాన్నగారు పరిగెట్టుకొచ్చి ఆ కుక్కను కొట్టి, ఎరా కర్ర ఇచ్చాను కదా, బుద్ధి లేదా నీకు కదా. ఈ రోజున అదే జరుగుతూ ఉంది ప్రియులారా. మీరు చాలా గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. సమస్యను మాట్లాడుతూ నేర్చుకోండి, సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోండి, సమస్యను గద్దించడం నేర్చుకోండి. నాకు రోగం వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది అంటారు. డాక్టర్ ఆపరేషన్ అంటున్నారండి, డాక్టర్ ఈ రిపోర్టు ఆ రిపోర్టు. ఓకే, కానీ ఆల్రెడీ యేసయ్య నీకు వెల చెల్లించేశాడు. ప్రపంచంలో ఉన్న వ్యాధులన్నీ కూడా వర్గీకరణ చేసినట్లయితే 39 రకాల వర్గీకరించారంట. కరోనా వైరస్తో సహా వచ్చింది రాబోయేది ఎన్నైనా సరే ఈ 39 జాతుల్లోకే వెళ్తాయంట. ఈ 39 జాతులకి సంబంధించినటువంటి 39 కొరడా దెబ్బలు ఎప్పుడు యేసుప్రభువారు దెబ్బలు తిన్నాడు, వెల చెల్లించేశాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత వస్తూ ఉన్నది. అంటే ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడు దెబ్బలు తిన్నాడు? ఇప్పుడును. అంటే నీకు రాబోయేటువంటి జబ్బుకి, సమస్యకి ఆల్రెడీ వెల చెల్లించేస్తాడు ఆయన. హల్లెలూయా. చూస్తారా? అడ్వాన్స్డ్ పేమెంట్ కూడా కాదు, ఎక్స్ట్రా పేమెంట్ చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. అడ్వాన్స్గా ఎక్స్ట్రా పేమెంట్, ఓవర్ఫ్లో నీకు, నీ పిల్లలకి, పిల్లలకి, పుట్టినవారికి, పుట్టబోయేవారికి ఎంతమందికైనా సరే వచ్చే రోగాలకి, వచ్చే సమస్యలకి సొల్యూషన్ ఆల్రెడీ చెల్లించేశాడు ఆయన. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ సత్యాన్ని తెలుసుకుని, నా యేసయ్య నా కొరకు వెల చెల్లించేశాడు, హల్లెలూయా, నన్ను విడిపించేశాడు, కాబట్టి నాలో ఈ రోగం ఉండటానికి వీల్లేదు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు నామంలో నా యేసయ్య నాకు వెల చెల్లించేశాడు కాబట్టి నేను నమ్ముచున్నాను, పొందుకున్నాను. ఏ వ్యాధికి, ఏ రోగానికి నాలో ఉండే అవకాశం లేదు. హల్లెలూయా. ఇలా ప్రకటించాం కదా మనం. ఏమంటాం? నాకు రోగం ఉందండి, అరే మనకు రోగం ఉండే అవకాశం లేదు, మన యేసయ్య మనకు ఆల్రెడీ వెల చెల్లించేశాడు కాబట్టి నా యేసయ్య నాకు వెల చెల్లించేశాడు, నాలో ఏ రోగానికి అవకాశం లేదు అని చెప్పి మనం ప్రకటించే రోగం బయటకు పోతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, నాలో రోగం ఉన్నది, నాకులో సమస్య ఉన్నది, ఈ సమస్య కోసం మీరు ప్రార్థన చేయండి. చూసారా? వీళ్ళ ఉండేది కాకుండా ఆ ఉచ్చులను మళ్ళీ వాళ్ళని లాక్కొచ్చి మీరు కూడా రండి ఉచ్చులోకి ప్రార్థన చేయండి. అది కాదు విధానం. నీకు సమస్య ఉందా? ఇటువంటి సమస్య నాలో ఉండడానికి వీల్లేదు, నా యేసయ్య వెల చెల్లించాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను చాలాసార్లు చెప్పాను నా సాక్ష్యం. భయంకరమైన సమస్యతో, పైల్స్తో బాధపడేటువంటి వాడిని. సత్యం తెలియనంతకాలం రకరకాల అన్ని మెడిసిన్స్ వాడాను, వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడైతే సత్యం తెలిసిందో, నా యేసయ్య నాకు వెల చెల్లించేస్తే నాలో రోగం ఎందుకు ఉండాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా యేసయ్య నాకు వెల చెల్లించాక నాలో ఈ రోగం ఎందుకు ఉండాలి? నేను ఈ రోగంతో ఎందుకు బాధపడాలి? ఆయన బాధపడ్డాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన వెల చెల్లించేశాడు, ఇంకా నేను ఎందుకు శ్రమ పడాలి? సత్యం తెలిసింది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటో సత్యం? యేసయ్య ఆల్రెడీ వెల చెల్లించాడు నీ రోగాలకి, యేసయ్య ఆల్రెడీ వెల చెల్లించాడు నీ యొక్క ఆర్థిక సమస్యలకి, యేసయ్య ఆల్రెడీ వెల చెల్లించాడు. క్రీస్తు యేసు మహిమశలో నీ ప్రతి అవసరము తీర్చబడుతున్నది. ఇది సత్యం. ఇది తెలుసుకున్న రోజున నువ్వు ప్రతి అవసరత తీర్చబడుతుంది, ప్రతి సమస్య నుంచి బయటపడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభుని యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఆయన స్థిరపరుస్తాడు. మనకు మనం సెటిల్ అవ్వాలి, మనకు మనం స్థిరపడాలి అనుకుంటూ ఉంటుంటాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది. దేవుడే స్థిరపరుస్తాడు మనల్ని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా,
ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు నడిపించబడి సత్యం తెలుసుకున్నప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతారు. సత్యం తెలియనటువంటి రోజున బంధకాల్లోనే ఉంటాం, అంతే కదా. ఇప్పుడు చాలామంది ఏంటి, నాకు రోగం ఉందండి, ప్రార్థన చేయండి, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థ జరుగుతుందని ఆశాలకి. ఎస్, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఆమేన్, వాస్తవమే. మీరు ఎవరైనా రోగి అన్నాడా, అతడు సంఘ పెద్దని పిలాలి, వారు నూనె రాసి చేసినామని ప్రార్థన చేయాలి, స్వస్థ పొందుకుంటారు. ఓకే, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, అసలైనట్టు సత్యం ఎవరు నూనె రాసి ఎవరు ప్రార్థన చేసినా కానీ యేసునామని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్వస్థత ఇచ్చేటువంటి వాడు యేసయ్య ఎప్పుడో ఇచ్చేశాడు. ఆ యొక్క నమ్మకత్వాన్ని స్థిరపరచడానికి ఈ ప్రాసెస్ అంతా చేస్తారు అందరూ కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. ప్రతిరోజు వాక్యం వింటూ, ప్రతిరోజు వాక్యాన్ని వింటూ, తింటూ, భుజిస్తూ నీరసంగా ఉంటే ఎంత తిన్నా ఇంతేనండి, ఇలా ఉంటారు అంటారంట కదా చాలామంది. అలాగే ఎంత విన్నా కూడా ఇంతే విశ్వాసం. మాటలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, మళ్ళీ మొదలే. కాబట్టి వినుట వలన విశ్వాసం వస్తుంది అంటండి. ఏ విశ్వాసం వస్తుంది? ఎంత వింటూ ఉన్నాం మనం? వినటం వల్ల ఎటువంటి విశ్వాసం వచ్చింది మనకి? విశ్వాసంలో ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నాం? విశ్వాసంలో ఎంత స్థిరపరచబడుతూ ఉన్నాం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, వింటున్నా బాగానే ఉంది. ఏది విశ్వాసం ఎక్కడ కనపరుస్తున్నాం? నా ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? విశ్వాసం లెవెల్, ఫెయిత్ లెవెల్. నీ విశ్వాస పరిమాణం చెప్పునా, చూసారా, నీ నమ్మిక చెప్పునా అంటే అక్కడ పరిమాణం అనేటువంటిది ఉంది, విశ్వాస పరిమాణం ఉంది. వింటున్నారా? విశ్వాస పరిమాణం అనేటువంటిది ఉంది. ఒకరు విశ్వాసం ఒకలా ఉండదు. అందరూ ఒకేలా తినరు. కొంతమంది పెద్దగా ఉంటారు, కొంచెమే తింటారు. కొంచెం చిన్నగా ఉంటారు, ఎక్కువ తింటారు. కొంతమంది చిన్నగా ఉంటారు, పెద్దగా మాట్లాడతారు. కొంతమంది గంభీరంగా ఉంటారు, చిన్న స్వరం వస్తుంది కదా. సో ఈ డిఫరెన్సెస్ అనేటువంటి విశ్వాసంలో కూడా ఉంటాయన్నమాట. కొంతమంది అందూరపు చెట్లాగా మంచి ఆకులను కలిగి ఉంటారు, ఫలాలు చూస్తే కలిగి ఏముండవు. కొంతమంది పైకి ఏం గంభీరంగా కనిపించరు, అసలు ప్రార్థన చేస్తారా అన్నట్టుంటారు, కానీ వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలాలు కలిగి ఉంటారు, ఆత్మీయ ఫలాలు కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చూసి, ఆకులను చూసి ఆకర్షితుడయ్యాడు. యేసు ప్రభువు కూడా వెళ్ళాడు, కానీ ఒక్క పండు కూడా లేదంట. ఈ రోజున దేవుడు ఏం చెప్పాడంటే, ఆత్మవరం ఆపేక్షించుడి అన్నాడు, కానీ ప్రేమ కలిగినటకు ప్రయాసపడు అన్నాడు. గమనించాలి, వరాలు, ఫలము, ఆత్మ ఫలము, వరాలు. ఈ వరాలు ఏంటంటే ఆకులు లాంటివి, బయటకు కనిపిస్తూ ఉంటుంటాయి, చక్కగా పచ్చగా ఉంటుంటాయి, ముందు అవే వస్తుంటుంటాయి. కానీ ఎన్ని ఆకులు ఎంత పచ్చగా ఉన్నా కానీ దానిలో ఒక ఫలం కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసాం. సో ఈ రోజున ఈ వాక్య వెలుగులో నడిపించబడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పౌలు గారు ఆలోచన విధానం అంతా మీరు గమనించాలి. ఆయన సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరి జీవితాల్లో అద్భుతాలు జరగాలని, జరుగుతుంటే ఎంతో ఆశపడుతున్నాడు. మీ సాక్ష్యాన్ని కాపాడుకోమని చెప్పి, మీ జీవితంలో దేవుడు చూపించిన కృపను బట్టి, అద్భుతాన్ని బట్టి దేవుని ఇంకా మహిమపరచండి. చూసారా ఏమన్నాడు ఆయన? సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఉపదేశంలో, దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతకు ఎదురు చూచుచున్నారు. ఎదురు చూడాలంట. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంతం వరకు. ఎందుకనంట?
అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడంట. అందరు కాదు, అంతం వరకు సహించిన వాడెవడో. ఇది చాలా ఇంపార్టెంట్. సహనం కోల్పోయామండి. ఇంక మేము సహించలేమండి. ఇంక మా వల్ల కావలేదండి. ఈ అప్పుల మమ్మల్ని టార్చర్ పెట్టేస్తున్నారండి. ఇంకా ఈ గర్భఫలం లేదని చెప్పి అందరూ మాట్లాడినారు. నా వల్ల కావడం లేదు. ఎస్, నీ వల్ల కావడం లేదు కదా, చేతులు ఎత్తేసాయి. ఏసయ్యా, నా వల్ల కావట్లేదు ఏసయ్యా, నువ్వు నా పక్షంగా వచ్చినందుకు వందనాలు, ఇదిగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. అసలు మనం ఎలా చేయం కదా. నా వల్ల కావట్లేదు కాబట్టి నా లైఫ్ నా ఇష్టం, ఇంకా నా జీవితాన్ని నేను ముగిస్తాను, నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. నీకు చేతనైన నువ్వు చేస్తే నీ చేతగానే దేవుడు చేస్తాడు. వింటున్నారా? నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. లాజరు గారు సమాధిలో ఉన్నారు. రాడుని తొలగించమంటున్నాడు. అంటే మీరు రాడుని తొలగించగలుగుతారు కదా, మీరు చేయగలుగుతారు కదా, మీరు తొలగించండి రాడుని, నేను లాజరుని రప్పిస్తాను. వారు చేయగలిగింది వాళ్ళు చేశారు, రాడుని అయితే తప్పించారు, అంతే. ఇంకా మిగతాది వాళ్ళు చేయలేరు. లాజర్ని సమాధి నుంచి రప్పించడం, లాజర్ని బ్రతికించడం వాళ్ళ వల్ల కాదు. కానీ రాడుని తొలగించగలగటం మాత్రం వాళ్ళకి తెలుసు. చేశాడు దేవుడు. లాజర్ని బయటికి రప్పించాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళీ ఏమంటున్నాడు? కట్లు మీరు ఇప్పుకోండి, ఎందుకంటే అది మీరు చేసుకోగలుగుతారు. చూసారా, మీరు చేయగలిగిన పని దేవుడు చేయడు, మీరు చేయవలసిన పనిని దేవుడు చేయడు. కానీ దేవుడు చేయాలనుకున్న పని మనం చేసేద్దాం అనుకుంటుంటాం, అక్కడే ఫెయిల్ అవుతూ ఉంటుంటాం. హల్లెలూయా. కాబట్టి వినాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి, విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడ్డారా? ఆత్మలో వర్ధిల్చి వచ్చారా? దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేసేద్దు. వినుట మట్టికి విందురు కానీ గ్రహించనని చెప్పి ఉంటుంది వాక్యం. కాబట్టి ప్రతిరోజు ప్రభు సన్నిధిని మీరు వింటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, మీ విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంట? నీ నమ్మిక చెప్పి నీకు జరుగుతుంది. ఏమి నమ్ముతావు? ఏమి నమ్ముతాం? ఆశ ఉంది, మా ఆయన మారాలి, నా బిజినెస్ డెవలప్ చెందాలి, ఆశ ఉంది, చెందాలి, అవ్వాలి, జరగాలి, ఇటువంటి ఆలోచనతో ఉన్నావు. కానీ దేవుడు శక్తిమంతుడు కాబట్టి నా వ్యాపారం అభివృద్ధి చెందించాడు, నా భర్తకు మంచి మనసు ఇచ్చేశాడు, ప్రతి ఎడిక్షన్స్ని విడిపించేశాడు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఏదో అందరూ చెప్తున్నారని చెప్పేయటం కాదు. చూడాలా ఆయన దాని నుంచి విడుదల పొందుకున్నట్టు, ఆ బంధకాల నుంచి తెంచివేయబడినట్లు, చక్కగా మంచి జీవితం జీవిస్తున్నట్టు చూడాలా. నువ్వు చూడని దాన్ని నువ్వు ఎప్పుడు పొందుకోలేవు. వింటున్నారా? ఏ వస్తువు అయినా ఏదైనా మనం ఏం చేస్తాం? చూసి ఎలా ఉంది, బాగుందా లేదా, అప్పుడు షర్ట్ ఏం చేస్తాం? చూసి నేను మంచిగా ఉందా వేసుకుని, ట్రయల్ రూమ్ ఉంటుంది, ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది మనకి, చూసుకుని బాగుంది, ఫిట్ అయింది, అప్పుడు కొనుక్కుంటాం. నువ్వు చూడని దాన్ని నువ్వేది పొందుకోలేవు. అలాగే ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చూడాలి. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దాన్ని చూడాలా. నువ్వే సమస్య కొరకైతే ప్రార్థన చేస్తున్నావు దాని పరిష్కారాన్ని చూడాలా. ఆల్ఫా ఒమేగా, ఆది అంతమైన, మధ్యలో లేడా? ఉన్నాడు. ఫస్ట్ లాస్ట్ ఉన్నటువంటి వాడు మధ్యలోకి ఏమవుతాడు? కాబట్టి మన దేవుడు ఆది అంతమైనటువంటి దేవుడు, స్టార్టింగ్ ఎండింగ్ కూడా చెప్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది అంతం. కాబట్టి నువ్వేం చేయాలి? నీ సమస్యనే కాదు, పరిష్కారాన్ని కూడా చూడాలి, దాన్ని అంతు చూడాలి. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? దాని అంతు చూడగలగాలి, నీ సమస్య యొక్క అంతు చూడగలగాలి. ఇప్పుడు మీరు ప్రార్థన చేసేది ఎందుకని? రోగం నుంచి విడుదల కొరకు. అంటే ఏంటి? ఆల్రెడీ విడుదల పొందేసినట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు దాన్ని ఫైనల్ చూడాలి. హల్లెలూయా. కాబట్టి నీకు రావాల్సిన ఇన్కమ్ అవ్వచ్చు, నీకు రావాల్సిన మనీ అవ్వచ్చు, నీకు రావాల్సిన బిజినెస్ డీల్ అవ్వచ్చు, నీకు రావాల్సిన ఉద్యోగము, గర్భం, ఏదైనా సరే
వస్తే బాగుండు, వస్తుంది, అది కాదు, వచ్చేసింది. హల్లెలూయా. ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు కళ్ళు మూసుకుంటే నీ చేతిలో ఉన్నట్టుగా చూడాలి. ఎలాగిదంతాను? రోమా 4:17 లేని వాటిని ఉన్నట్టుగాను. లేదు, అక్కడ ఉందనుకోవాలంతే. ఇదేంటి పాజిటివ్ వేనా? లేకపోతే ఈ మధ్యనే బాగా నడుస్తుంది కదా ఒక బోధ, ఒక టీచింగ్, ఒక క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి కదా. నువ్వు ఏదైతే అనుకుంటావో అది జరిగిపోతుందని చెప్పేసి మోటివేషనల్ క్లాసెస్ అవి జరుగుతుంది. అది వేరు, దానికి వేరు ఆధారం ఏమీ లేకపోవచ్చు. కానీ ఇది వాక్యాధారం, వాక్యం ఉంది, వాక్యానుసారంగా అన్నమాట ఇదంతా జరుగుతున్నటువంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఏది కావాలో అది స్పష్టంగా మీరు చూడాలి, పొందుకోవాలి. మీరు చూడని దాన్ని పొందుకోలేరు. నా యేసయ్య నా జీవితంలో ఈ కార్యం చేసేసావు, నీకు వందనాలు. ఆయన మళ్ళీ బాధపడితే ఎలాగా? ఏదైతే జరగాలనుకుంటున్నారో అది జరిగిపోయింది అని చెప్పి విశ్వసించినప్పుడు దేవుని స్తుతించడం మొదలు పెడతాం. హల్లెలూయా. కానీ చూడాలా, ఫైనల్ చూడాలి. ఎసే నాకు ఈ జీవితంలో కార్యం చేసేసావు, అద్భుతం చేసేసావు, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ చెప్పేసావు కదా. ఇంకా రోజు ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. యేసయ్యా నీకు వందనాలు, కార్యం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు, నా జీవితంలో నువ్వు ఫలింపజేసినందుకు వందనాలు, నేను నమ్ముచున్నాను దేవా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ విధంగా మనం ఏం చేయాలంట? కృతజ్ఞతలతో దేవుని మహింపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉండాలి దేవునికి. చెప్తూ 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 ఉండగా ఏమవుతుందంట? అప్పుడు అద్భుతం జరుగుతుంది. అద్భుతానికి ఆలస్యం ఏంటంటే పరిస్థితులు కాదు, ప్రభువు కాదు, నీ యొక్క విశ్వాసపు లెవెల్. ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్తూ 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 దేవుని స్తుతిస్తూ ఉంటావో, ఆ కార్యం నిజంగా జరిగినట్టుగా చూస్తూ పలుకుతూ ఉంటావో, అప్పుడు నీ విశ్వాస పరిమాణం పెరుగుతూ 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 అద్భుతాన్ని నీ జీవితంలో చూడగలిగే రీతికి నీ విశ్వాసపు లెవెల్ పెరుగుతుంది అన్నమాట. అందుకని వాక్యాన్ని రెగ్యులర్గా వింటూ మరి దేవుని నామ మహిమార్థంగా ముందుకు నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఎందుకని వినాలి? ప్రతిరోజు ఎందుకు బ్రష్ చేయాలని ఎవరు అడగరేంటి? ప్రతిరోజు ఎందుకని స్నానం చేయాలని ఎవరు అడగరేంటి? అవి తెలుసు, చేయకపోతే ఏమవుతుందో. ఇవి కూడా అంతే. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనము ఉండాలా. ప్రతిరోజు లేచిన వెంటనే కనీసం 1 గంట దేవుని సన్నిధికి అప్పు చెప్పేసేయాలి. లేచిన మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేసేయాలి. అప్పుడు చూడండి ఆ రోజంతా మీకు ఎలా ఉంటుందో. ఒక మిషనరీ స్టోరీ చదివాను నేను, చాలా గొప్ప భక్తుడైన ఆయనకు ఉండే అలవాటు ఏంటంటే లేచిన వెంటనే మొట్టమొదటిగా 1/2 గంట దేవుని సన్నిధిలో గడిపేవాడంట. కేవలం 1/2 గంట. అలా రోజు గడపగా 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 ఆయన ఎంత గొప్ప వ్యక్తి, సాక్షి, మిషనరీ అయిపోయాడంటే పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ రోజున ఆయన గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. చూసారా? దేవుని నిమిత్తము, దేవుని కొరకు అని మనం అనుకుంటాం. కానీ నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసి దేవుడి కొరకా? కాదు, నీ కొరకే. దేవుడికి ఏమి రాదు. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసి దేవుడికి ఏమొస్తుంది? ఆయనకి ఏమన్నా తక్కువ? ఆయనకి ఏమన్నా లాభం వస్తుందా? ఏమీ రాదు. కానీ మనం ఏమంటాం? దేవుని కోసం ఏమి చేయవలసిన అవసరం లేదు. ఆయన అన్నీ చేసేసాడు. ఆల్రెడీ కుర్చీ చేసుకుని కూర్చున్నాడు తండ్రి దగ్గర, తండ్రి కుడి పర్సన్ దగ్గర హ్యాపీగా ఉన్నాడు. ఆయన కోసం నువ్వు నేను చేయవలసింది ఏమీ లేదు. నువ్వు చేసే ప్రార్థన అవ్వచ్చు నీకోసమే, నువ్వు ఇచ్చే కానుక అవ్వచ్చు నీకోసమే, నువ్వు దేవునితో గడిపే సమయం అవ్వచ్చు అది నీకోసమే. కాదంటారా? చెప్పండి పోనీ. కాదు బ్రదరు, నా కోసం కాదు, నేను నా కోసం చేయట్లేదు అని చెప్పండి. మీరు ఎవరన్నాను? దేవుడి కోసం చేస్తానండి. దేవుడికి ఏమైనా కావాలా? పోనీ దేవుడికి ఏమైనా అవసరతలు ఉన్నాయా? దేవుడికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? దేవుడికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అందరూ మారు మనసు పొందాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మారు మనసు పొందే వచ్చేది ఏమైనా ఉందా దేవుడికి? నువ్వు మారు మనసు పొందే దేవుని రాజ్యానికి వెళ్తావు, దేవునితో నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రతి దాంట్లో బెనిఫిట్ మనకే. హల్లెలూయా. కాబట్టి చాలామంది మాట్లాడతారనమాట, నేను దేవుని కోసం చేస్తున్నానండి, దేవుని కోసం ఏమీ లేదు చేసేది.
దేవుడు ఆల్రెడీ చేసేసాడు. నేను ఎప్పుడు చెప్తాను మాట రోమపత్రికలో అద్భుతమైన మాట ఉంటుంది 17:4. దేవుడు చెప్తాడు, యేసుప్రభువు చెప్తాడు, తండ్రి నాకు అప్పగించిన పని నేను చదివి వినిపించాలా? చాలాసార్లు చదవని మాట మరలా చదువుతాను మీకోసం. యోహాను సువార్త 17:4 చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలో ఉండగా తండ్రితో చెప్తున్నాడు, పరలోకమందున్న తండ్రితో చెప్తున్నాడు. మరి యేసుప్రభువు భూలోక రాజ్యంలో ఉంటే పరలోకంలో ఇంకో తండ్రి ఉన్నాడా? అమ్మో, పెద్ద డౌట్ కదా. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే. మరి ఇక్కడుంటే అక్కడ ఎవరున్నారు? ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడు, ఎన్ని చోట్లైనా ఉండగలుగుతాడు. సైతాన్ గడు ఒక్క చోటే ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి. హల్లెలూయా. ఒకేసారి ఎన్ని చోట్లైనా ఉండగలుగుతాడు. ఎంతమంది ప్రార్థనకైనా జవాబు ఇవ్వగలుగుతాడు, ఎంతమంది దర్శనాల్లోకైనా వెళ్ళగలుగుతాడు. అది కదా దేవుడు అంటేనే. అంతే, ఇక్కడ ఉన్నాడు మరి దేవుడు. అక్కడ ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు దేవుడు? ఈ దేవుడు వీరా, ఆ దేవుడు వీరా? అమ్మో, చాలా తెలివైన వాళ్ళు ఎవరోను, చాలా తెలివితేటలు వచ్చేసి నిజమే కదా. అంతే, మనం ఆలోచనలో పడిపోతాం. నిజమే కదా. మరి యేసుప్రభువు భూమి మీద ఉంటే పైన తండ్రి ఉన్నాడా అంటే అక్కడ దేవుడు ఉన్నాడా? ఇద్దరా దేవుడు? ముగ్గురా? నలుగురా? దేవుడు సర్వాంతర్యామి. ఒక క్షణంలో ఎన్ని చోట్లైనా ఉంటాడు. సర్వ ప్రపంచంలో ఉండగలుగుతాడు ఆయన. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి చేస్తున్నా కూడా అందరి ప్రార్థన ఒకే క్షణంలో ఒకే టైంలో వినగలిగినవాడు ఆయన కదా దేవుడు అంటేని. అంత అద్భుతమైన శక్తి కలిగినవాడు కదా దేవుడు అంటేని. హల్లెలూయా. యేసుప్రభువు భూలోక రాజ్యంలో ఒక మనిషిగా ఉండి, మనుష్య కుమారుడుగా ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచేశాను. ఏంటండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చేసాడా? చేసేసాడా? కంప్లీటా? మరి ఆయన కంప్లీట్ చేసేస్తే ఇంకా దేవుని కోసం చేస్తున్నాను. దేవుడు విడిచిపెట్టిన పని నేను చేస్తున్నాను. ఆయన ఏమి విడిచిపెట్టాలి? ఏమీ పని చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన ఒక రక్షణ కార్యాన్ని ఇచ్చేశాడు. ఆ రక్షణ నువ్వు తీసుకోవడం రావట్లేదు, స్వతంత్రించుకోవాలా. కాబట్టి అది తెలియట్లేదు. కాబట్టి చాలామందికి రక్షించబడిన మనం, అయ్యో యేసే గొప్పోడు, ఆల్రెడీ ఆయన అన్ని కార్యాలు చేసి వెళ్ళిపోడు, ఆ కార్యాన్ని మీరు అనుభవించాలని చెప్పేసేసే నా సంతోషము మీకు కావాలనా చెప్పనా సఖ్య సంతోషం అని పాడేవాళ్ళం చిన్నప్పుడు. హల్లెలూయా. ఆ సంతోషం మీకు కావాలా అని చెప్పి నిజంగా నువ్వు యేసులో ఉన్న సంతోషాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఇది చాలా ఆసక్తివంతమైన వర్తమానం. మరలా వినండి. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. యేసుప్రభువు చెప్తున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన పనిని చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేదని ఘనపరిచేసాను. హల్లెలూయా అని దేవుడు చెప్తుంటే, కానీ మనం ఏమంటామంటే, దేవుడి కొరకు నేను పని చేస్తున్నాను, దేవుడు ఏదో మిగిల్చిపోయిన పని, దేవుడు ఏదో విడిచిపెట్టేసిన పని నేను చేస్తున్నాను దేవునికి. సో ఈ రోజు నుంచి మీరంతా కూడా ఒక సత్యాన్ని గ్రహించాలి, గమనించాలి. దేవుడి కొరకు నువ్వు చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ ఆయన చేయవలసిందంతా చేసేసాడు. హల్లెలూయా. ఆయన కంప్లీట్ చేసేసాడు. మరి నువ్వు చేసేది ఏంటంట? నువ్వు చేసేది ఎందుకంట? నీ కొరకు, నీ యొక్క జీవితం కొరకు, నీవు దేవుని రాజ్యంలో ఉండటం కొరకు, దేవునితో కూడా నువ్వు ఉండటం కొరకు, నువ్వు చేసే ప్రార్థన అయినా, ఉపవాసమైనా, ఇచ్చే కానుకైనా, ఏదైనా సరే అది మన బెనిఫిట్ కొరకే. వాస్తవం చెప్తున్నాను నేను. మీరు గమనించుకోండి, ఆలోచించండి ఒకసారి. కాదంటారా? ఎస్, 100% కరెక్ట్. కాబట్టి ఏది కూడా మనం దేవుని కొరకు చేయవలసినటువంటిది ఏమీ లేదు. ఆయన ఆల్రెడీ చేసేసాడు, ముగించేశాడు, కంప్లీట్ చేశాడు. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకుని నువ్వు స్వతంత్రుడిగా జీవిస్తావు. అప్పుల నుంచి, బంధకాల నుంచి, నిరుద్యోగం నుంచి, గొడ్రలతనం నుంచి, సమస్య నుంచి, ఇబ్బంది నుంచి, ఏదైతే ఉన్నావో అన్నిటి నుంచి విడుదల పొందుకుంటావు. అద్భుతమైన జీవితం జీవిస్తావు. యు ఆర్ గాడ్స్ అంటాడు దేవుడు. మీరు దైవంలోని మీరు ఎరుగరా అంటే, దేవుని స్వరూపంలోకి మనం మార్చబడి దేవుని వల్లే జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితం ఆయనలా ఉండాలని ఆయన ఉద్దేశం. అది తెలుసుకుంటే ఆయనలాగా మనం కూడా మార్చబడతాం, ఆయనలాగా మనం కూడా జీవించబడతాం, ఆయనతో పాటు మనం కూడా ఉంటాం. నమ్ముతున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. హల్లెలూయా.